తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కాచిగూడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారి రంజిత్ కుమార్ గౌడ్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి సన్మానించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచులే కీలకమని, కానీ ప్రస్తుతం నిధులు, విధులు, అధికారుల కొరతతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సర్పంచుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచులు, ఉప సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ పంచాయతీలకు మరింత అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల చేత నేరుగా ఎన్నికైనటువంటి సర్పంచుల గౌరవాన్ని కాపాడాలని, వారిపై ఎలాంటి వేధింపులు ఉండకూడదని స్పష్టం చేశారు. నూతన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సర్పంచుల హక్కులు, గౌరవం కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల భారీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు నాయకులు వెల్లడించారు. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితిలో మీరు ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేయాలి. దానికి తోడు ఆల్టర్నేటివ్ మీరు విలేజ్ సెక్రటరీని కానీ లేదా వార్డు మెంబర్ కానీ పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే ఇవాళ అది కుంటుపట్టిపోతుంది, గ్రామ పంచాయతీ ఏంటంటే కుంటుపట్టిపోతుంది, అభివృద్ధి కాకుండా అయితే. కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పి సీతాకని కోరుతున్నాం. సర్పంచ్కు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కారం చేసి ముందుకు సాగాలి. అయినా సరే సర్పంచ్ దగ్గరికి ముందుకు వస్తుంది, ఎందుకంటే ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో సర్పంచ్ అనేది పట్టించుకోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా మా కార్యవర్గం సంఘం తరఫున సర్పంచ్లకు ఏ ఇబ్బందులు వచ్చినా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క సార్ డిప్యూటీ సీఎం గారికి, అలానే సీతక్క పంచాయతీ మినిస్టర్, మా పంచాయతీ శాఖ మినిస్టర్ సీతక్క గారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తాము. మా సర్పంచులకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ మేము వారి దృష్టికి తీసుకెళ్తాము. అలానే మా కార్యాచరణ కూడా మేము ముందు ఏం చేయాలి, సర్పంచులకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు